అని యోనాతో సెలవిచ్చాను. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుని మనం వాక్య పరిచయంలోకి వెళదాం. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ సన్నిధానంలో మమ్మల్ని సమకూర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ వందనాలు చెబుతున్నాం తండ్రి. పాటల ద్వారా ఒక్క స్వరంతో ఒక్క ఆత్మతో ఏకీభవించి ఆనందంతో స్తుతించుటకు, ఆరాధన చేయుటకు మాకు అనుగ్రహించి నీ కృపకై స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ సన్నిధానంలో వాక్య పరిచయ కొరకై మా అంతరంగాన్ని సిద్ధపరచుకుంటున్నాం. మాతో మాట్లాడము, ఆలోచన చెప్పు, జ్ఞానం బోధించు. ఈ దాసులను వాక్య పరిచయం చేయటకు నేను చూడగా ప్రభా, ఈ ఆత్మ నిపుదల అభిషేకం ఇచ్చి నా నోటిని ఈ యొక్క అగ్ని చేత తాకి స్వస్థపరచండి ప్రభా. మీ మాటగా చేరి వచ్చిన ఈ ప్రియ బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు మీ ఆలోచన, ఉద్దేశము ప్రభా, మీ యొక్క వర్తమానమేమో వారికి బయలుపరచండి, గ్రహించుటకు కృపనివ్వండి. వారి హృదయాంతరంగములది జీవముగా, ఆత్మగా మీరు పోయము గ్రహించి కృప దయచేయము. వారి జీవితాలను కట్టుకున్నటకు, కుటుంబాలను నిర్మించుకున్నటకు, ప్రార్థన జీవితాలు నిర్మించుటకు నీకు విధేయులై జీవించి వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో గొప్పగా వర్ధిల్లినట్లు నీ వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ మా మధ్య మీ పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య సన్నిధి అనుగ్రహించమని, మా ఎదుట ఉంచిన బలలోనికి యోగ్యముగా చేయవేసి కృపనిమ్మని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయం సరైంది. కొద్ది సమయం మన వాక్య ధ్యానాన్ని చేద్దాం. చాలా క్లుప్తంగా దేవుని పరిశుద్ధ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో మనం గ్రహిద్దాం. యోనా గ్రంథాన్ని గడిచిన 3 వారాలుగా మనం ధ్యానిస్తున్నాం, అంతేనా? యోనా గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానాలు దేవుడు పెట్టాడు. యోనా గ్రంథం అనేది చిన్నపిల్లలకు సండే స్కూల్లో బోధించే గ్రంథమే, పాఠమే, లేకుంటే కథే కాదు. కానీ యోనా గ్రంథం ఎంత గొప్పదనంటే, ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలు యేసు ప్రభు స్వయాన తానే ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న దినాల్లో యోనాతో, తర్వాత యోనా చేప కడుపులో ఉండి ఏ రీతిగా అయితే ఆయన 3 రాత్రులు 3 పగళ్ళు సజీవుడిగా ఉన్నాడో దానితో తను తాను పోల్చుకుంటూ యేసు ప్రభు తన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానానికి సాదృశ్యమైనటువంటి ఆ యోన సంఘటనని, ఆ చరిత్రని ఆయన జ్ఞాపకం చేయడం జరిగింది. ఎవరో జ్ఞాపకం చేశాడు? యూదులైన వారికి, హెబ్రీలైన వారికి, ఎవరికైతే ఈ యొక్క వృత్తాంతాలు ఇది చారిత్రక కథనం అని తెలుసో వారందరూ జ్ఞాపకం చేస్తూ ఆయన చరిత్రలో ప్రపంచానికి ఏం చెప్తున్నాడు అంటే, యోనా గ్రంథం చాలా వాస్తవికమైనటువంటి గ్రంథం. అది చిన్నపిల్లలకి చెప్పుకునే పిట్ట కథ కాదు, అది చరిత్రలో సంభవించినది. ఇది ఒక చారిత్రక కథ, ఇది వాస్తవంగా జరిగింది. అంటే మరి దేవుడు ఎందుకు ఈ యొక్క చరిత్రను ఆయన చరిత్ర పుటల్లో, బైబిల్ గ్రంథంలో రాయించాడనంటే దేవుని హృదయాన్ని, దేవుని మనసును తెలుసుకోవడానికి. మనం ఏమని తెలుసుకుంటున్నా దేవుని హృదయం, దేవుని మనసు అంటే యోనా గ్రంథం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఒకటి బయటపడింది. ఏంటనంటే దేవుడు రక్షించే అపారమైనటువంటి కృప కలిగిన వాడు. హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడు? రక్షించే అపారమైనటువంటి కృప కలిగిన దేవుడు. అది దేవుని విషయంలో గ్రహించాం. తర్వాత మనిషి విషయంలో కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు అన్నప్పుడు, దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యవస్థకి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు అన్నప్పుడు, ఆ దేవుని చిత్తానికి మనం ఎలాగా రెస్పాండ్ అవుతాం,
ఆ యొక్క దేవుని చిత్తాన్ని ఎరిగి, ఆయన ఉద్దేశాన్ని ఎరిగి మనం ఎలాగ ప్రవర్తిస్తాం అనేది దేవునికి ముఖ్యం. అది రెండవది. మూడవదిగా మనం ఇక్కడ చూస్తా వస్తున్నాము, దేవుడు ఎంత జాలి, కనికరం, ప్రేమ కలిగిన వాడు అని అంటే, ఆయన ఏర్పరచుకున్నటువంటి అబ్రహాం సంతానంలో నుంచి వచ్చిన తరతరాలు మాత్రమే ప్రేమించట్లేదు కానీ, పిలుచుకున్నటువంటి అబ్రహాం యొక్క సంతాన్ని, ఆ తరాన్ని ప్రేమించట్లేదు కానీ, మోషే నాయకత్వం నుంచి విడిపించుకుని ఇజ్రాయేల్ యొక్క ఆ మహా గొప్పదైనటువంటి పట్టణానికి, యోధా ప్రాంతంలోకి తీసుకొచ్చిన ఆ ప్రజలు మాత్రమే ప్రేమించట్లేదు కానీ, వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ భూప్రపంచంలో చెదిరి ఉన్న ప్రతి మనిషిని, జాతిని దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనలో కూడా దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఇన్ని వేల కిలోమీటర్లో ఉన్న మనకు, చీకటి ఖండంగా అన్యదేశంగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా వెలుగు ప్రకాశించింది. నిజదేవుణ్ణి, ప్రభువుని, రక్షకుడైనటువంటి దేవుణ్ణి మనం ఈరోజు నా ప్రభువు, నా దేవుడు అని మనం ఏం చేస్తున్నాం? స్తుతించగలుగుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఆ నిజ రక్షకుడు మనం ఎరిగి ఉన్నాం. అది దేవుని యొక్క రక్షించే కృప. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడంటే, ఆయన ప్రేమను దుర్మార్గులైనటువంటి, నశించిపోతూ దేవుని యొక్క తీర్పు కింద ఉన్నటువంటి వారికి కూడా ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రేమ చూపేటప్పుడు ఆ ప్రేమకి మనం ఎలాగ ప్రతిస్పందిస్తున్నాం అనేది ముఖ్యం. ఏంటి? దేవుని ప్రేమకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? ప్రేమ పొందిన మనం, ప్రేమతో నింపబడిన మనం కనికరించబడ్డాం, క్షమించబడ్డాం. అవునా? మనందరూ దేవుని చేత కనికరించబడ్డాం, క్షమించబడ్డాం. మరి ఆ ప్రేమను మనం ఎలా ప్రకటిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం, ఇది నా కొరకు, నా కుటుంబం కొరకు అని మనకు తెలియబడినప్పుడు అది మనం ఎలా గ్రహించి అందులో విధేయత చూపుతాం అనేది కాయిన్కు ఒక సైడ్ అయితే, దేవునితో మనం క్షమించబడి, కనికరించబడి, ప్రేమను పొందిన తర్వాత ఆ ప్రేమను ఇతరులకు ఎలా ప్రకటిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. యోనా గ్రంథంలో మనం అదే చూస్తున్నాం. యోనాకి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడంటే దేవుడు, ఇంచుమించుగా 6 లక్షల మంది ఆ యొక్క నినివే మహాపట్నంలో నివాసం చేస్తున్నాడు. ఈ నినివే పట్టణంలో అది మెట్రోపాలిటిక్ సిటీ అన్నమాట. సో దాంట్లో ఇంకొక 4 పట్టణాలు ఉన్నాయి. 6 లక్షల మంది ఉన్నారు. ఒక ప్రవక్త, 3 దినాల ప్రయాణం, ఒకటే మెసేజ్, 5 మాటలు. కానీ ఎంతమంది రక్షించబడ్డారంటే అందరు రక్షించబడ్డారు. ఏ ఒక్కరు మినహాయించబడ్డారు. సింహాసనం మీద కూర్చుని రాజు మొదలుకొని పొలంలో పనిచేసేవాడి వరకు అందరు రక్షణ పొందారు. అంతటి గొప్ప ప్రవక్త. అటువంటి గొప్ప ప్రవక్త పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. తర్వాత దేవుడు గొప్ప సంకల్పంతో ఆయన ఏం చేశాడంటే పిలుచుకుని వర్తమానాన్ని ఇచ్చి, నీవు నినివే పట్టణానికి వెళ్ళు అన్నాడు. అన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి పట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రతి కుటుంబం పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ప్రతి జీవితం విషయంలో దేవుడికి ఒక గొప్ప సంకల్పం ఉంది. యోనా ఎలీషా తర్వాత, ఎలీషా గుర్తున్నాడా? ఏలియా తర్వాత ఎలీషా తదనంతరం పరిచయం చేసినటువంటి ప్రవక్త యోనా. ఆయన ఆమోసు అనే ప్రవక్తతో కూడా ఆ దినాల్లో కూడా కలిసి పనిచేశాడు. ఈ భాగ్యం ఎవరికి రావాలనంటే, ఎలీషా దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, తన శిష్యుడు. అవునా? ఏలియాకి శిష్యుడు ఎవరు? ఎలీషా దగ్గర ఎవరున్నారు? గెహాజీ. ఈ భాగ్యం ఎవరికి దక్కాలంటే గెహాజీకి దక్కాల. నినివే పట్టణానికి యోనా ప్లేస్ లో ఉండి దేవుని దగ్గర నుంచి వర్తమానాన్ని, సందేశాన్ని తీసుకుని దేవుని పిలుపు మేరకు ఆ మహాపట్టణానికి వెళ్ళి, బలమైనది రాజు, క్రూరమైనటువంటి రాజు, గొప్ప అధికారం కలిగినటువంటి శక్తివంతుడైన రాజు, అషూరు రాజు, ఆ రాజ్యంలోకి వెళ్ళి ఒక్క వర్తమానం ద్వారా ఒక్క దెబ్బకు 6 లక్షల మందిని రక్షణలోకి నడిపించే భాగ్యం ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎలీషా శిష్యుడైన గెహాజీ కొరకు అది. కానీ గెహాజీ ఏం చేశాడు?
తప్పిపోయాడు. ఏ రీతిగా తప్పిపోయాడు? ధనాన్ని ప్రేమించి, వస్త్రాలను ప్రేమించి, లోకాశలను ప్రేమించి ఆయన లోకంలో ఉన్నటువంటి అధికారులను వెంబడించాడు. దేవుని దాసుడైన ఎలీషా చేతి కింద విధేయుడిగా లేడు. దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని ఎరిగి అతడు ప్రవర్తించలేదు. కానీ ఏం చేశాడనంటే పాపం చేత ప్రేరేపించబడ్డాడు. పాపాన్ని గర్భంలో పెట్టుకున్నాడు. ఒక రోజు వచ్చింది, ఆ నయామానంట పరిగెట్టాడు. ఆ యొక్క పాపపు సొమ్ముని, వస్త్రాలను తెచ్చుకున్నాడు. శపించబడ్డాడు. గొప్ప పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఆధిక్యతను బాగొట్టుకున్నాడు. దేవుని పిలుపును బాగొట్టుకున్నాడు. చరిత్రలో నిలిచిపోయేవాడు. ఇప్పుడు ఆయన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఉందా? పోయిందా? పోయింది. ఆ భాగ్యం ఎవరికి వచ్చింది? యోనాకు వచ్చింది. ఓకేనా? కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితాల కొరకు దేవుడు గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం, ఉద్దేశం మనం ఎరిగి మనం ప్రవర్తించాలి. ఇక్కడ 3వ అధ్యాయంలో మనం ఒక మాట చదివాం. ఏమని? అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. ఎప్పుడంట? 2వ మారు. ఎవరికి ప్రత్యక్షమైంది? యోనాకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడాడు. మరి మొదటిసారి కూడా మాట్లాడాడుగా. మొదటి అధ్యాయంలో మనం చదువుతూ వస్తున్నాం కదా, యెహోవా వాక్కు అమత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను. మొదటిసారి దేవుడు చెప్పాడు, వర్తమానాన్ని ఇచ్చాడు, దేవుని ఉద్దేశం, ఆలోచన చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో చెప్పాడు. కానీ యోనా విధేయుడు అవలా, దేవుని పిలుపుకి విధేయుడు అవలా, దేవుని చిత్తానికి విధేయుడు అవలా. వాతావరణం అంతా, ప్రకృతి అంతా విరుద్ధంగా యోనాని శిక్షించడానికి, క్రమశిక్షణ చేయడానికి, దేవుని వైపు మనసు నిలిపి పశ్చాత్తాపంతో మారు మనసు పొందడానికి దేవుడు వాతావరణాన్ని సృష్టిని వాడుకున్నా ఆయన ఏం చేశాడు? దానికి విరుద్ధంగానే ఉన్నాడు. అవునా? అన్ని జనుడు తన వల్ల ప్రమాదంలో పడి నశించిపోతున్నా ఇంకా విరోధంగానే ఉన్నాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలే. సరి చేయడానికి దేవుడు పూనుకున్నాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. 7 అద్భుతాలు చేశాడు. చూస్తే మొదటి నుంచి కనుక మనం తరిచి చూస్తే 7 అద్భుతాలు. సముద్రంలో ఆయన గొప్ప తుఫాను తీసుకురావడం మొదలుకొని, ఆయన పేరట చీటీ వచ్చి అనుచరుడు ఆయన ఎత్తి సముద్రంలో పడవేస్తే ఆ తిమింగలం వచ్చి ఆయన మింగిన తిమింగలం సముద్ర అడుగు భాగంలోకి వెళ్ళి ఆయన సురక్షితంగా క్షేమంగా 3 దినాలు దేవుడు కాపాడుతూ మరలా దానికి ఆజ్ఞాపించగా మరలా అది వచ్చి బయటకు ఏం చేసింది? కక్కి వేసింది. ఈ రీతిగా చూస్తే 7 అద్భుతాలు చేశాడు దేవుడు. మనం అనుకుంటాం, దేవుడు నా జీవితంలో నాతో ఒక మారు మాట్లాడాడు, నేను లోబడలా, విధేయ చూపలా. కానీ అప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే, అన్ని శ్రమలే. నా జీవితంలో దేవుడు లేడు, దేవుడు పని చేయట్లేదు అని నేను విన్నాను. పెద్దమ్మవుతా రామన్నారు ఒక మారు. ఒక రాత్రి కాడంట ఏదో నల్లటి రూపంలో వచ్చిందనంట. ప్రార్థించు, లేచి ప్రార్థించు అని దేవుడు అన్నాడంట. ఆమె బలహీనతో ప్రార్థించలేకపోయిందంట. ఆ రోజు సాతాను ఇంట్లోకి వచ్చేసాడనంట. అప్పుడు మొదలుకొని ఇప్పుడు వరకు అన్ని శ్రమలే, అన్ని రోగాలే, ఇంట్లో ఏ క్షేమం లేదు, ఆర్థికంగా అభివృద్ధి లేదు, కుటుంబ జీవితాల్లో ఎదుగుదల లేదు. అలాగా మా జీవితాలన్నీ కూడా కృషించిపోయి మేము పాడైపోయామని చెప్పింది. అది అబద్ధం. ఏ తల్లిదండ్రులు ఒక్కసారి బిడ్డ తప్పు చేస్తే జీవితాన్ని నాశనం చేసేస్తారా? దూరం చేసేసుకుంటారా? దూరం పెట్టేస్తారా? చేయరు. మరి యోనా నిజంగా దేవుని కుమారుడే, దేవుడు ప్రేమిస్తున్న బిడ్డ. తప్పిపోయాడు, కానీ దేవుడు వదిలేసాడా? లేదు. మనం చదివాం కదా ఎబ్రీ పత్రిక 12లో దేవుడు ఏమన్నాడు? ప్రేమించే తండ్రిగా ఉన్నాడు. ప్రేమించే తండ్రిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంట? మనస్సు మారాలని, ఆయన వైపు తిరగాలని మనల్ని కఠినంగా శిక్షిస్తున్నాడు, ప్రేమతో శిక్షిస్తున్నాడు. నీతి కలగాలని, పరిశుద్ధత కలగాలని మన జీవితాల్లో ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని శిక్షిస్తున్నాడు. ఎందుకనంటే నీవు నా కుమారుడివి అంటాడు. నేను నిన్ను కన్నాను, నువ్వు నా కుమారుడివి. నువ్వు నా కుమారుడు కాకపోతే నేను శిక్షించను కదా. నువ్వు నాకు దుర్బీజుడివి, నా వల్ల పుట్టినవాడు కాదు, నువ్వు పరాయివాడు అయితే నేనెందుకు నిన్ను దండిస్తా? నీ జీవితంలో ఎందుకు నేను కలగజేసుకుంటా? నువ్వు నా కుమారుడివే అంటాడు.
కాబట్టి గొప్ప రుజువు ఏంటంటే మన జీవితాల్లో కష్టం శ్రమ ఉండి దేవుడు తన వాక్యం ద్వారా ఏదైనా హెచ్చరిక గద్దింపు చేస్తున్నాడు అని అంటే మనం ధన్యులం. హల్లెలూయా. కారణం ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో పనిచేస్తున్నాడు. అలాగే యోనా జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఆయన సముద్రంలో గొప్ప తుఫాను లేపాడు, గాలి వాన కొడుతుంది, అక్కడ తిమింగలం వచ్చింది, ఆయన ఆజ్ఞాపించాడు, వాళ్ళు సముద్రంలో యోనాని పడేశారు. యోనా అంటాడు కదా, 2వ అధ్యాయం మనం చదివాం, నీవే నన్ను సముద్రంలో పడవేసితివి. సముద్రంలో యోనాని ఎవరు పడేశారు? నావికులు పడేశారా? దేవుడు పడేశాడా? దేవుడే. తిమింగలానికి ఎవరు ఆజ్ఞాపించారు? దేవుడే. కాబట్టి సముద్రంలో తుఫాన్ తీసుకొచ్చింది దేవుడే, తిమింగలానికి ఆజ్ఞాపించింది దేవుడే, వాళ్ళని పడేయమని చెప్పింది దేవుడే. ఓకే, దేవుని వల్ల సమస్తమైంది. యోనా ఏమి గ్రహించాడంటే, నువ్వు నన్ను క్రమశిక్షణ చేస్తున్నావు, నన్ను సరి చేస్తున్నావు, నాకు గ్రహింపు వచ్చింది అంటూ తను ప్రార్థిస్తూ వచ్చాడంటే 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఏమని? ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగో ప్రార్థించెను. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు? మత్స్యపు కడుపులో నుంచి 3వ దినం చివరిలో సమయంలో ఆయన ప్రార్థిస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. మనం చూసాం తను చేసినటువంటి చక్కటి ప్రార్థన ఏంటంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ఎవరిని ప్రార్థిస్తున్నాడు యోనా? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అంటే యోనా మనసులో గ్రహించాడు, చచ్చిన వాడనై నేను బ్రతికాను, దేవుని కృప వల్ల బ్రతికాను, దేవుడు శిక్షించాడు, కఠినంగా శిక్షించాడు, అయినా నేను బ్రతికాను. కాబట్టి ఎలా బ్రతికాడు అంటే, యోనా మొదటిగా దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించాడు. రెండవదిగా యోనా దేవుని యొక్క క్రమశిక్షణని స్వీకరించాడు. అర్థమవుతుందా? మూడవదిగా దేవుని వాగ్దానాలు పెట్టి యోనా ప్రార్థించాడు. నాలుగవదిగా యోనా దేవుని నుంచి వచ్చే గొప్ప రక్షణ విమోచనని పొందుకున్నాడు. హల్లెలూయా. 4 క్రమంగా జరిగింది. మొదట దేవుని సహాయం కొరకు అర్థించాడు, దేవుడు క్రమశిక్షణ చేసి శిక్షిస్తుంటే అంగీకరించాడు, నేను పాత్రునే, నేను చేసిన పాపానికి నా అవిధేయతకు ఈ శిక్ష సరిపోయినదే, నాలో విగ్రహాలు ఉన్నాయి, నాలో బుద్ధిహీనత, నాలో మూఢత్వం ఉంది, అందును బట్టి ఇది నేను పొందుకున్నా, నువ్వు చేసిందంతా నా జీవితంలో సబబే అన్నాడు. మూడవదిగా ఆయన ఏం చేశాడనంటే వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేశాడు. ఏ వాగ్దానాలు అంటే, ఏదైతే సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఆయన వాగ్దానాలు దేవుని నామంలో ఆయన మాట్లాడాడు. ప్రభా, ఎవరైనా నీ మందిరానికి వచ్చి, ఈ మందిరం దగ్గరకు వచ్చి చేతులెత్తి ఆకాశం వైపు చూసి, ఇదిగో పశ్చాత్తాపడితే, మారు మనసు పొందితే, పాపాన్ని క్షమించమని అడిగితే, నీవు వారి పాపాన్ని క్షమించు, వారి మధ్యలో ఉన్న రోగాన్ని తీసివేయి, వారి శత్రువుల యొక్క దాడి నుంచి, వారి యొక్క శత్రువుల కీడు నుంచి రక్షించు. ఇదంతా కూడా ఏంటంటే వాగ్దాన పూర్వకమైనటువంటి దేవుని యొక్క నియమంతో కూడినటువంటి ప్రార్థన. అక్కడ సొలొమోను ద్వారా దేవుడు రాయించాడు, 1 రాజులు 8వ అధ్యాయం. కాబట్టి యోనా ఆ మాటలను బట్టి ప్రార్థిస్తూ ఆ వాగ్దానాలు ఎత్తి ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. అందుకు దేవుడు ఏం చేశాడు? వాగ్దానాలు పెట్టి ప్రార్థించినప్పుడు విమోచించాడు, రక్షించాడు. అది మన జీవితాల్లో కూడా క్రమంగా జరగాలి. ఎప్పుడు అది క్రమం. గొప్ప దైవజనుడు అన్నాడు, ప్రార్థించేవారు గొప్ప రహస్యాన్ని వారు కనుగొన్నారు అని. ఏంటా రహస్యం అంటే, ప్రార్థించేవానికి గొప్ప రహస్యం తెలిసింది. అదేంటంటే, ఒక సంతోషకరంగా ఉండే మార్గాన్ని, దేవుని చేత దీవించబడి వర్ధిల్లే మార్గాన్ని కనుగొన్నాడు అంటాడు. ఏంటా రహస్యం? ప్రార్థన అనేది అత్యంత శక్తివంతమైంది. ఈ భూమి మీద మనం ప్రార్థిస్తే పరలోకంలో ప్రభు సన్నిధానంలో ఆ ప్రార్థన నిలబడుతుంది. ఎంత గొప్ప ధన్యత! చాలా మంది అంటారు, ఈ ప్రపంచంలో అత్యంత స్పీడ్ గా ప్రయాణించేది ఏది అని. ఏది? ఏ బుల్లెట్ ట్రైను, ఏ రాకెట్, అవునా, ఏ నక్షత్రం? అన్నింటికంటే మన మనసు కంటే కూడా అత్యంత స్పీడ్ గా, కాంతి వేగం కంటే కూడా, అర్థమవుతుందా, సూర్యుడి నుంచి భూమికి, అలాగే ఇంకా సూర్యుడి నుంచి మరొక గ్రహాలకు వెళ్ళాలంటే కొన్ని కాంతి సంవత్సరాలు పడుతుందనంట, లైట్ ఇయర్స్ అంటారు. దానికంటే కూడా స్పీడ్ గా పరలోకానికి వెళ్ళిపోతుంది.
పరలోకం అన్నిటికంటే దూరంగా ఉంది. అవునా? మనం చూస్తున్న వాతావరణం ఒక ఆకాశం. అవునా? మనకి ఆ పైగా ఉన్నటువంటి మరొక ఆకాశం. అక్కడ ఎవరుంటారు? సాతానుడు, వాడి దూతలు, వాడి సమూహం అంతా ఉంటది. దాన్ని దాటుకుని వెళ్ళాలి పరలోకం. అందుకే ప్రార్థన కూడా మనం సిద్ధపడి మొదట మనం యేసు రక్తంలో మన పాపాలను కడుగుకుని క్షమించబడి యేసు నామంలో ప్రార్థన ఆరంభిస్తాం. ప్రార్థన ఎలా చేస్తాం? ఎవరి నామంలో చేస్తాం? మన నామంలో చేసుకుంటావా? మన కుటుంబ పేరట చేస్తావా? చేయు. యేసు నామములో, ప్రభా యేసు నామంలో నీ సన్నిధికి వస్తున్నా, యేసు నామంలో నీకు మొరపెడుతున్నా అన్నప్పుడు ఆ నామం ఏం చేస్తుందనంటే ఆ రెండవ ఆకాశంలో ఉన్న ఆ దురాత్మ సమూహాన్ని, ఆ సాతాను సింహాసనాన్ని చీల్చుకుంటూ అది ఏం చేస్తుందంటే శక్తివంతంగా పరలోకానికి చేరవేస్తుంది. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఇది. అర్థమవుతుందా? ఊరకనే ప్రార్థన నేర్పల పెద్దోళ్ళు. యేసునామాలు ఎందుకు చేయాలని చెప్తున్నారు? శక్తి కలిగింది. ఆ నామం శక్తి కలిగింది. ఆ నామానికి విజయం ఉంది. ఆ నామంలో ప్రార్థించినప్పుడు దురాత్మలు నిలబడలేవు. ఎందుకని? దురాత్మ శక్తులన్నీ ఆ నామం ద్వారా జయించబడ్డాయి. జయించిన నామం అది, జవాబు తెచ్చిన నామం అది. కాబట్టి యోన ఏం చేశాడనంటే ప్రార్థిస్తూ వచ్చాడు. మనం కూడా ప్రార్థించినప్పుడు గొప్ప విజయాలు పొందుకుంటాం. అది గొప్ప రహస్యం. పరలోకం కూడా చాలా బహుమతులతో అలాగా అలంకరించబడి నింపబడి ఉంటుందంట. కొంతమంది ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత పరలోకంలో సంచరిస్తూ ఈ బహుమతి ఎవరి కోసం, ఇది ఎవరి కోసం, ఇది ఎవరి కోసం అని అంటే ఇది భూమి మీద ఇంకా బ్రతుకున్న వాళ్ళ కోసం, ప్రార్థిస్తున్న వాళ్ళ కోసం, ఆ సమూహం కోసం, ఆ వర్గం కోసం, వారి కోసం అని దేవదూతలు చెప్తారంట. మరి ఒక స్థలంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా గృహంలో చాలా బహుమతులు అలంకరించబడి ఉన్నాయి, పెట్టబడి ఉన్నాయి. ఇవన్నీ ఎవరు అంటే ఇది నీ గృహమే అంటారు. అంటే ఈ బహుమతులు నా కోసం ఇక్కడ పెట్టారంటే అరే నీ కోసం ఇక్కడ కాదు, భూలోకంలో నీకు ఇవ్వడం కోసం, భూలోకంలో నువ్వు ఆనందంగా సమాధానంగా జీవించడం కోసం, నీ కుటుంబం కోసం నీకు ఇవ్వాలని దేవుడు ఇక్కడ పరలోకంలో నీ గృహంలో ఉంచాడు. నువ్వు ప్రార్థిస్తే నీ సమయానికి పంపబడాలి. మరి ఎందుకు నాకు రాలేదనంటే ఎప్పుడు ప్రార్థించావు? నువ్వు ప్రార్థించలేదు కదా. నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు నీకు అనుగ్రహించేవాడు. అంటే ప్రార్థించక మనం ఏమీ పొందుకోలేకపోతున్నాం. యాకోబు పత్రికలో రాయబడిన మాట ఏంటంటే ప్రార్థించండి, ప్రార్థిస్తే దేవుడు తప్పకిస్తాడు. ప్రార్థించే వారందరికీ, నమ్మకంగా ప్రార్థించే వారికి దేవుడు తప్పక ధారాళంగా ఇస్తాడంట, సమృద్ధికి ఇస్తాడంట. మీరు ఎందుకు బాగొట్టుకున్నారంటే ప్రార్థించక. అందుకే ఎఫెసీ పత్రికలో చక్కటి మాట ఉంటది, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటిను అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. దేవుడికి శక్తి ఉంది, అధికారం ఉంది, సామర్థ్యం ఉంది. ఆయన ఆజ్ఞాపిస్తే చేయడానికి దేవదూతలు ఉన్నారు, కానీ అడిగేవాళ్ళు లేరు. ఎవరు లేరు? అడిగేవాళ్ళు లేడు. యేసు నామంలో నాకు ఇది కావాలి ప్రభా, నా ఇది అవసరం ప్రభా, నాకు సహాయం చేయని అడిగేవాళ్ళు లేడు. అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదని సామెత ఈ లోకంలో ఉండిపోయింది కదా. ప్రతి భాషలో లేదా? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. ఎందుకంటే ఆకలి ఎవరో తెలుసు, నువ్వు చెప్పుకుంటే కదా. మరి దేవుడు ఎందుకు పెట్టాడనంటే దేవుని కూడా అడగాల, ప్రార్థించాలా, ఆయన మీద ఆధారపడాలా, దేవుని ఆశ్రయం చేసుకోవాలి. అందుకే 2 మోకాళ్ళు వంగేటట్టుగా పెట్టాడు. మోకాళ్ళలో జాయింట్ పెట్టకపోతే అర్థమవుతుందా? మోకాళ్ళు వంగే కాదుగా. మోకాళ్ళు వంగుతున్నాయి అంటే ఎందుకోసం వంగుతున్నాయి? కూర్చోడానికి కాదు, మోకాళ్ళు కూడా వంగడానికి. దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి విధానాలు జీవన క్రమంలో పెట్టాడు. కాబట్టి మనం ప్రార్థించక పొందుకోలేకపోతాం. అందుకే దేవుని వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడదు. నియమం ఏంటి? దేవునికి అడగాల, దేవునికి ప్రార్థించాలా. ప్రార్థించిస్తే మన జీవితాల్లో తీసివేయబడిన సమస్య లేదు, కష్టము లేదు, శోధన లేదు, అన్నింటి మీద విజయం. దేవుడు ఖచ్చితంగా మనకి మన జీవితాల్లో కార్యం చేస్తాడు. మరి ఇంకా కష్టం, శ్రమ మన జీవితంలో ఎందుకు ఉంటుంది? ఎందుకు మనం జయించలేకపోతున్నాం? ఎందుకు అధిగమించలేకపోవడం అంటే విధేయత చూపలేకపోవడం. అవునా కాదా? విధేయత చూపాలి. 1 రాజులు 8వ అధ్యాయము
33వ వచనం చూద్దామా? నేను చదువుతున్నాను, చూడండి. మరియు ఇజ్రాయేలులకు నీ జనుడు నీకు విరోధంగా పాపం చేయుట చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామం ఒప్పుకొని ఈ మందిరమునందు నిన్ను గూర్చి ప్రార్థనా విన్నపములు చేయనప్పుడెల్లా, ఎక్కడన్నాడు? నీ మందిరమునందు. ఎక్కడ మందిరం అంటే సహవాసం. ప్రభువైన యేసు ఎంతో స్పష్టంగా చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో, కూడి ఉంటారో వారి మధ్య నేను ఉన్నాను. వారి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. వారి బంధించింది నేను పరలోకమందు బంధిస్తాను. వారు విడుదల చేయమంది నేను కూడా పరలోకం నుంచి విడుదల చేస్తాను. ఎందుకంటే వారి కొరకు వారు ఏకీభవించారు, వారు నాకు ప్రార్థిస్తున్నారు. కాబట్టి పరలోకం నుంచి నేను వారికి అనుమతిస్తాను. పాత నిబంధనలోనేమో ఒక భౌతికమైన మందిరాన్ని దేవుడు పెట్టాడు, అది ప్రత్యక్ష గుడారం అన్నాడు. అక్కడ నిబంధన మందస్సు ఉంచాడు, ఆయన ఆత్మ సన్నిధి ఉన్నది, కాబట్టి అక్కడికి మనం వెళ్ళాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మనల్ని మందిరంగా చేసుకున్నాడు. హల్లెలూయా. మనమే ఆయన ఆలయం, సజీవ ఆలయం. మన ఆయన ఆత్మ జీవంతో నింపబడి 2-3 కలిసి ప్రార్థించాలా? ఒక్కరిగా ప్రార్థించవచ్చు, కానీ మనకు అధికమైన శ్రమ శోధనైనప్పుడు దేవుని సేవకులతో కలిసి ప్రార్థించాలా, దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థించాలా, ఏకీభవించి ప్రార్థించాలి. ఈ రీతిగా పట్టు వదలకుండా మన ప్రభు సన్నిధానంలో ఏం చేయాలంటే తగ్గించుకుని ప్రార్థించాలంట, వాగ్దానాలు పెట్టి ప్రార్థించాలి. చూడండి, అక్కడ నువ్వు ఆకాశమందు విని ఇజ్రాయేలులకు నీ జనుడు చేసిన పాపములను క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశంలోనికి వారిని తిరిగి రప్పించుము. వారి పాపములు క్షమిస్తాడు దేవుడు. మొదట దేవునితో సరిచేయబడాలా, అవునా? వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీ వారికి ఇలాగూ శ్రమ పెట్టు వల్ల వారు నీ నామం ఒప్పుకొని తమ పాపము విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇజ్రాయేలులకు నీ జనుడు చేసిన పాపములను క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనుడుకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము, క్షామము తీసివేయము. ఇది ఆ రోజు సొలొమోను చేసిన ప్రార్థన. అర్థమవుతుందా? ప్రార్థించాలా. అందుకే ఇక్కడ యోనా ఏం చేశాడనంట? మందిరపు తట్టు తన కన్నులెత్తి యోనా ప్రార్థిస్తూ వచ్చాను. యోనా ఏం చేశాడు? మందిరపు తట్టు తన కన్నులెత్తి యోనా ప్రార్థిస్తూ వచ్చాడు. యోనా ప్రార్థిస్తూ వచ్చాడు. నాకు చాలా ఇష్టమైన మాట, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగో ప్రార్థన చేశాను. మరలా మనం ప్రార్థన చేయడానికి యోనాలాగా ఏమో చేప కడుపులోకి వెళ్ళాలా, సొరంగాల్లోకి వెళ్ళాలా, బావిలోకి దిగాలా, చీకటి గదిలోకి వెళ్ళాలా? దేవుడు అలాగే చేస్తే వింటానన్నాడా? లేదు. మన జ్ఞాపకం చేసుకున్న ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి అడిగాడు, దేవుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా వింటాడు, దేవుడు ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన చెవులు మన ప్రార్థన వైపు ఉన్నవి, ఆయన యొక్క హృదయం మన హృదయాన్ని చూస్తుంది అని మాట్లాడుతూ ఉన్నాడంట. అన్నప్పుడు నేను అడిగాడంట, అయ్యా దేవుడు ఎక్కడి నుంచి ప్రార్థన చేసిన వింటాడా? వింటాడు. మరి నేను సముద్రంలో నుంచి ప్రార్థన చేసిన వింటాడు? వింటాడయ్యా అంటే, అది కాదయ్యా, నేను సముద్రంలో పనిచేస్తానయ్యా, సముద్రంలోకి దిగుతా, నేను డ్రైవ్ చేసుకుంటూ ఆ యొక్క పాత అన్ని కూడా సామాన్లు కలెక్ట్ చేస్తూ ఉంటాను, మరి అక్కడి నుంచి నా ప్రార్థన దేవుడు వింటాడనంటే ఆయన అన్నాడు, వాక్యం చెప్పి ఆయన, బాబు నీకంటే ముందు నేను ఆ నేవీలో పనిచేశాను, ఇదిగో ఆ ఏదైనా కూలిపోయి ఉంటే అవి కొన్ని కలెక్ట్ చేసి మేము బయటికి తీసుకురావాల్సి వచ్చేది. అలాగ ఎన్నో మార్లు ఆ అడుగు భాగాలకు వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసేవాడిని, దేవుడు నా ప్రార్థన ఆలకించింది. అది మనందరూ అనుభవం కావాలి. నేను ఎన్నో మార్లు ఎన్నో రీతిలుగా ఎన్నో రకాలుగా ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతంగా నా ప్రార్థన ఆలకించింది. ఏ క్షణానికి కావాలో, ఎంత సమయంలో అయితే జవాబు కావాలో అంత సమయంలో దేవుడు ప్రార్థన జవాబు ఇచ్చాడు. క్షణకాలంలో నాకు జవాబు కావాల్సినట్లు కూడా అలా నిలబడి ఆకాశంతో చూసా, క్షణంలో హృదయాలు మార్చేశాడు అధికారులు. ఎంతో ప్రమాదం నా మీద, అలాగా వాళ్ళందరి ముందు నేను తలదించుకుని సిగ్గు అవమానంతో, ఎంత అంటే నేల నెరల విడిస్తే బాగుండు,
దాంట్లోకి వెళ్ళిపోతే నేను వాళ్ళ వల్ల బాధించబడిన అవమానం నాకు రాదు కదా అన్న పరిస్థితిలో ఒక్క క్షణంలో వాళ్ళ హృదయాన్ని తిప్పేసేది. ఆ రోజు ఎంత స్తుతించారు, ఒక్క పాట పాడా, మహోన్నతుడు బగు దేవ ప్రభావం గలవాడా అని పాడాను. ఒకరోజు నేను సండే చర్చికి వెళ్ళాలా. ఆ రోజు సచిన్ టెండూల్కర్ గారు వాళ్ళ టీం అంతా స్టేడియంకి వస్తున్నారు. నేను వారికి కీస్ ఇవ్వాలి, ఎందుకంటే రాజు గారు అడ్మిన్ ఇన్ఛార్జ్. ఆయన ఏం చేయాలంటే కీస్ అన్ని ఓపెన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. ఆయన రాలేదు, కానీ సెకండ్ కీ సెట్ అనేది నా దగ్గర ఉంది ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో. వాళ్ళందరూ ఉదయం వస్తారన్నారు 10 గంటలకు. ఏమన్నారంటే నాకు ఫోన్ చేసి, ఏమండి మీరు కొంచెం కీస్ ఇచ్చేయండి అండి, మా వాళ్ళకి కొంచెం తెలియదు, మీరే కొంచెం దగ్గరుండి వాళ్ళతో ఓపెన్ చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయండి అన్నాడు. సంతోషం. ఇంటర్నేషనల్ క్రికెట్ చూడడం అంటే చూసా. వాళ్ళని సచిన్తో కూడా నేను మాట్లాడాను, కొంతమంది ప్లేయర్స్తో కూడా నేను మాట్లాడా. ఎవరి కీస్ వాళ్ళకి ఓపెన్ చేసి వెల్కమ్ చెప్పాం. కానీ నా బాధ ఏంటి, సమయం అయిపోయింది మందిరానికి. ఎంతో బాధపడుతున్నా. వాళ్ళందరికి ఇచ్చేసి, సార్ కెన్ ఐ గో అని చెప్పేసి అన్నా వాళ్ళతో. ఎస్ సార్ యూ కెన్ లీవ్ అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఎంత సంతోషం అంటే నేను మెట్లు గబగబా లిఫ్ట్ కూడా ఎక్కలేదు, దిగుతూ వచ్చే పరుగులు ఎట్టుకుంటూ పాట పాడుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళాలని. ఎందుకంటే నాకు దేవుని మందిర సహవాసం అంటే అంత ఇష్టం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ యోనా దేవునికి సముద్రపు అడుగు భాగంలోంచి ప్రార్థించాడు. మనకి యోనా ఏమని చెప్తున్నాడంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఇది బైబిల్లోని సెంటర్ ఆఫ్ ద మెసేజ్. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయన మెయిన్ గోల్ ఏంటి? రక్షించాలి. ఎవరిని రక్షించాలి? నశించిపోతున్న మానవుని రక్షించాలి, నశించిపోతున్న జాతిని రక్షించాలి, నశించిపోతున్న వర్గాన్ని రక్షించాలి. అందుకే మనకి ఒక చక్కటి మాట రాయబడుతుంది, యోహాను 3:16. మనందరికీ తెలుసు ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎందుకు నువ్వు ప్రేమించావయ్యా లోకాన్ని? నువ్వు అంతగా ప్రేమించడానికి అసలు నీకేంటి మనసులో ఆలోచన అని అడిగితే, ఇక్కడ దేవుడు చెప్తాడు ఒక మాట, చదవండి. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, ఎవరిని? యేసుక్రీస్తుని అనుగ్రహించాను. ఎందుకు అనుగ్రహించాడంట? ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, వాడు నశించడం నాకు ఇష్టం లేదు. మరి ఏం చేసావు? నా కుమారుడిని ఇచ్చేసాడు. ఇంట్లో పెంచుకోవడానికి ఇచ్చాడా? యేసు ప్రభువుని మన ఇళ్లలో పెంచుకోవడానికి ఇచ్చాడా దేవుడు? ఆయన ఫోటో తీసుకుని గోడ మీద పెట్టుకోవడానికి ఇచ్చాడా? సాంబ్రాణ పొలంలోకి ఇచ్చి పూజ చేయడానికి ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు దేవుడు? మరణానికి ఇచ్చాడు, సిలువకి ఇచ్చాడు, పొడవబడ్డానికి ఇచ్చాడు, కొరడాలతో కొట్టబడ్డానికి ఇచ్చాడు. సొగసు సొరపోలేకుండా ఆయన మనుషులు చూడడానికి కూడా భయపడే అంతగా మాంసం ముద్దలాగా ఆయన దున్నబడి ఆయన దేహం అంతా చీల్చబడటానికి అప్పగించాడు. ఎంతో బాధించబడ్డాడు, నరకాన్ని అనుభవించాడు. 6 గంటలు యేసు ప్రభు మరణాన్ని అనుభవించాడు. గొప్ప శ్రమను వచ్చాడు. అంతేకాదు, నరకం అంటే మనుషులందరూ పొంది అనుభవించాల్సిన నరకాన్ని 6 గంటలు అనుభవించాడు. అందుకు ఒక తల్లి అంటుందంట, యేసు ప్రభువుని నేను నమ్మను, యేసు ప్రభువుని నేను దేవుడిని నేను నమ్మను, దేవుడిని నేను అంగీకరించను, దేవుడు నా వద్దు అంది. ఎందుకనంటే మీకు తెలుసా మా అబ్బాయి ఎంత బాధపడ్డాడో, వాడిని అందరూ దమ్మిగాడి మీద పడి కొట్టి చంపారయ్యా, ఎక్కడున్నాడు మీ దేవుడు, అప్పుడు ఎక్కడున్నాడు అని. చంపుతుంటే ఆయన రావాలిగా, ఆయన కాపాడాలిగా, విడిపించాలిగా, ఎవరైనా సహాయానికైనా పంపాలిగా, అద్భుతాన్ని చేయాలి కదా. మరి నా కొడుకు మరి అందరి చేత చంపబడ్డాడు, దమ్మిగాళ్ళందరూ పడ్డారంటే అప్పుడు సేవకుడు జ్ఞానంతో అన్నాడంట, అమ్మా 2000 సంవత్సరాల క్రితం తన సొంత కొడుకుని యేసుని ఇలాగే రోమా సైనికులందరూ యూదులందరూ ఆయన మీద దుమ్మిగా లేచారమ్మా, అపహసించారు, కొట్టారు, ఈడ్చారు, లాగారు, కొరడాలతో చీల్చేశారు ఒళ్ళంతా.
ఒక్కొక్క కొరడాకి 12 నుంచి 16 చీలికలు ఉంటే ఈ పొర్రేతంగా ఇష్టం వచ్చినట్టు దెబ్బలు కొట్టారమ్మ సైనికులు అందరూ కలిసి. చాలాగా దున్నబడి మాంసం ముద్దలు ఏలాడుతూ వచ్చినాయి అమ్మ, పీకేశారమ్మ. అసలు మనుషులు కూడా చూడలేని రోపం వచ్చింది ఆయనకి. శిలువ మీదకి తీసుకెళ్లారమ్మ, పొడిశారమ్మ. ఆయన ఎంతో ఆయాసపడుతూ ఊపిరి కూడా పీల్చుకోలేకుండా గుండె బగిలి తెచ్చిపోయాడు ఆయన. అప్పుడు ఎక్కడ ఉన్నాడు? నీ కొడుకు కూడా 4 చేత దమ్మిగా కొట్టబడుతున్నప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ సింహాసనంలో కూర్చున్నాడు అప్పుడు. ఎందుకంటే వారు అన్యాయంగా కొనసాగనే దేవుడు గొప్ప తీర్పు వారు కొరికిచ్చాడు, గొప్ప నాశనాన్ని వారు కొరికిచ్చాడు. దేవుడు నీ బిడ్డను ప్రేమించి ఆయన పరలోకానికి ఆ క్షణమందే తీసుకెళ్ళిపోయాడు. మంచిదే కదా. అప్పుడైతే శ్రమ పడ్డాడు, ఇప్పుడైతే నెమ్మదిగా ఉన్నాడు నీ బిడ్డ, యవన బిడ్డ అన్నప్పుడు ఎంతో కన్నీరు వచ్చింది. ఎందుకని దేవుడు తన ఒక్క కుమారుని ఎంతగా ప్రేమించి మన కోసం ఇచ్చాడు. ఆయన్ని తెలుసుకోక, ఆయన ప్రేమను అర్థం చేసుకోక చిన్న చిన్న విషయాలకు మనం ఏం చేస్తున్నాం అంటే పోరాటం చేస్తున్నాం. ఆయన మీద దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. యోనా గ్రంథం ద్వారా మనకు తెలియబడుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే దేవుడు ఆయన మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు రక్షించే దేవుడుగా ఉన్నాడు. ఆయన రక్షించేటప్పుడు ఇష్టంగా ఉన్నాడు. కాబట్టి అందుకే యోనాకు 2వ మారు దేవుని యొక్క పిలుపు వచ్చిందంట. మనం కొద్ది నిమిషాలు మనకు జ్ఞాపకం చేసుకుని మనం ఊహించుకుందాం. 2వ మారు యోనాకు యెహోవాకు ప్రత్యక్షమై, అవునా? ఎన్నవ మారు? 2వ మారు. మన దేవుడు ఎన్ని మార్లైనా మనల్ని క్షమించడానికి, మనల్ని ప్రేమించి మన జీవితాల్లో మరలా రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనుషులు మనమే ఎన్నో బలహీనత చూద్దాం కానీ దేవుడు మరలా ఆయన తిరిగి మనలను ప్రేమిస్తున్నాడు. 2వ మారు అంటే 2వ ఛాన్స్ కూడా దేవుడు ఇస్తాడు. ఆయన ఏమంటాడంటే, నీవు లేచి నినివే మహాపురంకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయము. నశించుకోవడం అస్సలు ఇష్టం లేదు. దుర్మార్గుడైనా నశించుకోవడం ఇష్టం లేదు. అందుకే 4వ వచనం ఉంటుంది, యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణము. ఎంత దూరం? ఒక దిన ప్రయాణం అంత దూరం ఆయన నడుస్తూ ఏం చేశాడంటే, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేసెను. 5 మాటలు. ఇంకా 40 దినములకు దేవుడు నినివే పట్టణమును నాశనము చేయును. పశ్చాత్తాపడండి, దేవుడు కనికరం చూపుతాడు, ప్రేమ కలిగిన వాడు. ఈ మాటలు చెప్పాడు అదేదో తెలియదు. ఏదైనా డిస్కషన్లు వస్తే పశ్చాత్తాపడండి, దేవుడు క్షమిస్తాడే. మా దేవుడు కనికరం కలిగిన దేవుడే, క్షమించే దేవుడే. ఇదిగో ఇంకా 40 రోజులకి దేవుడు మీ పట్టణం మీదకి నాశనాన్ని తీసుకొస్తున్నాడు. ఇదే మాట. ఒక్క దిన ప్రయాణం ఆయన చేశాడు. ఒక్క దిన ప్రయాణం, అవునా? మోషే దేవుణ్ణి అడిగాడు, అయ్యా నిన్ను నేను చూడాలనుకుంటున్నాను, అయ్యా నీ మహిమ నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు? మోషే. నన్ను కన్నులారా నీ కన్నులతో చూసి నా రూపాన్ని నువ్వు బ్రతకలేవు కానీ నా స్వభావాన్ని, నా మంచితనాన్ని అయితే నువ్వు చూడొచ్చు అన్నాడు. అందుకే దాన్ని దేవుడు ఏమన్నాడంటే నా మహిమ అన్నాడు. మన రోజు దేవుని మహిమను అనుభవిస్తున్నామో లేదో మీరు చెప్పండి. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో దేవుని మహిమను మనం చూస్తున్నాం. ఇక్కడ 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నిర్గమాకాండం 34. ఇక్కడ మోషే గారు అడిగారు అన్నమాట, అయ్యా నీ మహిమ నాకు కనపరుచుము, నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను అన్నాడు. సంతోషమే కదా. అది 33వ అధ్యాయంలో 18వ వచనంలో అడిగాడు అనమాట. దయచేసి నీ మహిమ నాకు చూపుము. దేవుడు ఏమన్నాడంటే, నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచదను, యెహోవా అను నీ నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించిన వారిని కరుణించదను. 33వ అధ్యాయంలో చదువుతున్నాను. 10వ వచనం, ఎవరి యందు కనికరపడెదనో వారి యందు కనికరపడెదను. దేవుడు ఏమనంటే, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకనేరడు అంటూ ఆయన్ని కనిపెట్టుకోమన్నాడు. 5వ వచనం 34వ అధ్యాయంలో,
ఇక్కడ మనం దేవుని మహిమను, ఆయన మంచితనాన్ని చూస్తున్నాం. మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి, ఎవరితో? మోషేతో యెహోవా అను నామమును ప్రకటించారు. అతని ఎదుట యెహోవా అతని దాటి విడుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై నా యెహోవా. ఆయన వేల మందికి కృప చూపు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. అక్కడ దేవుని యొక్క మంచితనం, అక్కడ యెహోవా నామం అంటే అర్థం తెలుస్తుందా? కాబట్టి దేవుడు అంత మంచితనం, అంత కనికరం, అంత కృప కలిగిన వాడు కాబట్టి మరలా మనిషిని క్షమిస్తున్నాడు. మనిషిని క్షమిస్తున్నాడు. అక్కడ ఆ రాజు గ్రహించాడు. ప్రకటించిన తర్వాత ప్రజలందరూ గ్రహించారు. వారందరూ ఉపవాసాన్ని ప్రకటించారు. అందరూ కూడా ఎంత ఉపవాసం చేస్తున్నారంటే మంచినీళ్ళు కూడా తాగుతారు. అంటే మీరు మీ యొక్క అనుదిన జీవితంలో ఉండే పనులు ఏం చేయదు, పశ్చాత్తాపడమే, మారు మనసు పొందడమే. ఎన్నో ఘోరమైన పాపాలు చేస్తున్నారు. కాబట్టి ఏ వ్యక్తి ఏ పనులు కలిగి ఉండదు, ఏ కుటుంబం ఏ పనులు కలిగి ఉండదు. అసలు పశువులకి నీళ్ళు కూడా పెట్టదు. ఏం చేయాలా? పశువులు కూడా మన పాపాన్ని తిన్నాయి, తాగినాయి. కాబట్టి వాటిలో కూడా మారు మనసు అవసరం. వాటిని కూడా ఖాళీ కడుపుతో అలా పెట్టండి, మన మధ్యలో ఉంచండి. గోల్డ్ పట్టలు దర్శించుకుని ఆయన సింహాసనం నుంచి దిగి అందరూ కూడా పొలంలో ఉండేవాడు, పనుల్లో ఉండేవాడు అందరూ వచ్చి వారు పశ్చాత్తాపడుతున్నారు. ఆ పశ్చాత్తాపడుతుంటే దేవుడు ఏం చేశాడు? వెంటనే ఆయన మంచితనాన్ని, ఆయన కనికరాన్ని చూపి దేవుడు వారిని క్షమించాడు. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతను మారుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఏహెచ్కేల్ పత్రిక 18వ అధ్యాయం ఉంటుంది. దేవుడు అంటాడు, ఇదిగో దుర్మార్గుడు వాడి దుర్మార్గం వలన నాశనం అయిపోతే నాకేమన్నా సంతోషమా? ఏమంటున్నాడు? దుర్మార్గుడు వాడి దుర్మార్గంలోనే జీవించి, వాడి దుర్మార్గంలోనే తిని తాగి బ్రతికి వాడు చస్తే నాకు ఏమన్నా మేలు జరిగిద్దా? నేనేమన్నా సంతోషిస్తానా? వాడు మారు మనసు పొందాలి కదా. వాడు మారు మనసు పొందితే నాకు సంతోషం అంటాడు. దేవుడు పదే 33వ అధ్యాయంలో కూడా మరలా అదే చూస్తాం. ఏహెచ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. దేవుడు ఏమన్నంటే, దుర్మార్గుడు, కీడు చేసేవాడు, పాపం చేసేవాడు, దేవుని తీర్పు కింద ఉన్నవాడు అలానే బ్రతికి చేస్తే నాకే సంతోషం లేదు. ఏ మనిషి అని ఎంత దుర్మార్గుడైనా వాడి చివరి రోజుల్లో అయినా మారు మనసు పొంది వాడి పాపానికి పశ్చాత్తాపంతో నా వైపు తిరిగితే నేను వాడిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నా. చివరి క్షణంలోనైనా, అవునా, ఇంకా 40 దినాల్లో నాశనం అన్నాడు దేవుడు. నా తీర్పు మీ మీదకి వస్తున్నాడు. వాళ్ళు ఎదురు చూశారా 40 రోజులు? చివరి 3 రోజుల్లో అప్పుడు ప్రార్థన చేద్దామని లేదు. మొదటి రోజు యోన ప్రకటించటం తోడని వారు పశ్చాత్తాపంతో మారు మనసు పొందారు. దేవుని వైపు వారి హృదయాల్ని తెరిచారు. మనస్సు మార్చుకుంటూ వారెంతో కఠినమైనటువంటి ఉపవాసంతో దేవునికి మొరపెట్టారు. దేవుడు ఎంత కనికరం చూపాడంటే, నేను వీరికి కీడు చేయాలనుకున్నా, నాశనం చేయాలనుకున్నా కానీ నేను మనసు మార్చుకుంటున్నా, నా తీర్పుని మారుస్తున్నా, వీరిని క్షమిస్తున్నా అన్నాడు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలా? మనం ఏదైనా సమస్యలు ఉండొచ్చు, వీడి కింద ఉండొచ్చు, ఏదైనా శోధన కూడా వెళ్తా ఉండొచ్చు. యోనాని దేవుడు ఒక మారు పంపితే అటువైపు కాకుండా తర్షీష్కి 2500 మైళ్ళ దూరంలో ఉన్న ఆ స్పెయిన్ దేశానికి వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు? 7 అద్భుతాలు చేసి వెనక తీసుకొచ్చాడు. అవునా? 7 అద్భుతాలు చేసి యోనాని వెనక తెచ్చాడు. దేవుడు మనసు మార్చాడు, మరలా ప్రయాణాన్ని సిద్ధపరిచాడు, ఫ్రీ టికెట్ వేశాడు, నినివే పట్టణానికి పంపించేశాడు. ఎందుకోసం? వారు నాశనం కాకూడదు, వారు మారు మనసు పొందాలా, వారు బ్రతికితే నాకు సంతోషం.
పశ్చాత్తాపంతో మనసులో సరి చేసుకుంటే, పాపాన్ని కడిగి వేసుకుంటే, నా తీర్పు వారిని ఏం చేస్తుంది? క్షమిస్తుంది. ఒక మాట మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. దేవుడు తన కనికరంతో, ఆయన మంచితనంతో, ఆయన ప్రేమతో ఎంత ఘోరమైన పాపానైనా క్షమిస్తాడన్నమాట. అర్థమవుతుందా? ఎంతటి ఘోరమైన పాపానైనా దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించలేని ఒకే ఒక పాపం ఉందంట. తెలుసా మీకు అది? దేవుడు క్షమించలేని ఒకే ఒక పాపం. అంటే దేవుడు క్షమించలేని పాపం ఉంటుందా? ఉంది. అది మీకు చూపిస్తాను. ఆ పాపం చూపిస్తాను చూడండి ఒకసారి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతున్నా. చాలా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి, ఆణిముత్యాలంటి మాటలు. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక చూస్తున్నారా? 7వ వచనం నుంచి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునితో సహవాసంలో ఉన్నాం మనం. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపాన్ని కూడా క్షమిస్తుంది, కడిగి వేస్తుంది, కొట్టివేస్తుంది. అంటే ఆ పాపము దోషంగా మన మీద తీర్పుగా ఇక నిలిచి ఉండదు. అది కొట్టివేయబడింది, కడిగి వేయబడింది, మనం క్షమించబడ్డాం. తర్వాత మాట చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుంచుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. 9వ వచనం జాగ్రత్తగా. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల, ఏంటి కండిషన్ ఇక్కడ? మన పాపములను మనము ఒప్పుకోవాలి. మన పాపాలను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. క్షమించు ప్రభువా, నా పాపం అది, నా దోషం అది, నేను చేసిన కీడిది, నా దుర్మార్గ పనిది, వాక్యాన్ని అతిక్రమించాను, నీ నామానికి, నీ పరిశుద్ధ సన్నిధికి, పరలోకానికి విరోధంగా నేను ఈ రీతిగా తప్పు చేశానయ్యా, పాపం చేశానయ్యా, నడుచుకున్నానయ్యా అని మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక. కండిషన్ అర్థమైందా? గనుక దేవుడు ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన రక్తం శక్తివంతమైనది గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. కండిషన్ ఏంటి ఇక్కడ? మనం పాపాలను ఒప్పుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి? దేవుడు క్షమించలేని పాపం ఏది? మనం ఒప్పుకొని పాపం క్షమించబడదు. ఏమంటారు? ఒప్పుకునే పాపం క్షమించబడదు, అంతే. అవునా? కాబట్టి మన పాపాలను ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి చాలా ఇష్టం కలిగి ఉన్నాడు. ఎంత ఘోరమైన పాపానైనా దేవుడు క్షమిస్తాడు. ఆ రీతిగా దుర్మార్గులైనటువంటి నినివే పట్టణస్థుల పాపాన్ని, వందల కొలది పాపాలు, వేల కొలది పాపాలు వాళ్ళు చేశారు. దేవుని అనుగ్రహం లేకుండా యోనా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నేను స్వార్థ చెప్పిన మార్చాలనుకుంటే వాళ్ళంట ఎర్రటి అగ్గిలో ఆ యొక్క ఇసుక నేల మీద ఆయన్ని నిలబెట్టి తోలు తీసేసేవాడు. ఎందుకంటే వాళ్ళంత దుర్మార్గులు, ఎన్నో ఘోరమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. కానీ యోనాకు సంతోషం ఉందా? లేదు. యోనా ఏం చేశాడంటే బహు చింతాక్రాంతుడై బాధతో ఏం చేశాడంటే దేవుడితో అంటున్నాడు. 2వ వచనంలో చూడండి. నీవు కటాక్షమును, జాలియు, బహుశాంతము, అత్యంత కృపగల దేవుడు అయి ఉండి, నేను మంచిగా బలుగుతున్నాడు ఈ మాటలో. లేదు, కోపంతో, ఆక్రోషంతో, నీవు కటాక్షం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, బహుశాంతం కలిగి అత్యంత కృప కలిగిన దేవుడు. నాకు తెలుసు నువ్వు ఎటువంటి వాడు. ఎవడైనా సరే పశ్చాత్తాపంతో, ఇదిగో నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను, నేను కీడు చేశాను, నేను దోషం చేశాను, నేను పాపం చేశాను, నా బ్రతుకుని క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించు అంటే కీడు చేయక నువ్వేం చేస్తావు? మేలు చేస్తావు, క్షమిస్తావు. అవునా? క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది, శక్తి ఉంది, నమ్మదగిన దేవుడు. అవునా?
కాబట్టి నువ్వు చేస్తావు, ఇది నాకు తెలుసయ్యా అని ముందే తెలుసు. అందుకే నేను ఏం చేశా, తర్షీషుకు పారిపోతిని. ఎక్కడ పారిపోయా నేను? తర్షీషుకి వెళ్తున్నా. నువ్వు ఇటువంటి వాడో నాకు తెలుసు, ఇటువంటి హృదయం అని తెలుసు. ఇప్పుడు మా శత్రువులు బాగుపడ్డా మాకేమైనా మేలా? మా శత్రువులు నశించిపోకుండా, నాశనం అవ్వకుండా, ఆరోగ్యంగా క్షేమంగా ఇంకొక తరం ఉంటారంటే ఏం మేలు మాకు? అందుకే నేను దూరంగా వెళ్ళిపోయి ఆ నాశనం అవ్వాలని చూశాను. నువ్వేం చేసావు? నన్ను కఠినంగా శిక్షించి 7 అద్భుతాలు చేసి సముద్రంలో, భూమి మీద, మనుషుల మధ్య నన్ను మరలా తీసుకొచ్చి ఇలా మధ్యలో పెట్టావు. ఏదో 3 రోజులు చెప్పమన్నావు, ఇసుకుతో ఒక పూట చెప్పా, ఒక పూట చెప్పి కొండకి కూర్చున్నా. ఏం జరిగింది చూద్దాం. వీళ్ళేమో గబగబా నమ్మేశారు, బాధతో, అవునా, దుఃఖంతో ఉపవాసాన్ని ప్రకటించి, ఎంత ఉపవాసం, కఠినమైన ఉపవాసం. వీళ్ళేమో ఉపవాసం ఉన్నారు, నువ్వేమో ఆగావా, క్షమించేశావు. కీడు చేయకుండా క్షమించేశావు, వాళ్ళ మీద నుంచి ఆ తీర్పును కొట్టేశావు. నేను అందుకే నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాను, దూరంగా పారిపోయాను, గొప్ప దేశభక్తులాగా ఆలోచిస్తున్నాను. కానీ ఇక్కడ మనం మొదట జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుని ప్రేమను మనం అంగీకరించాం, అనుభవిస్తున్నాం. మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. వాడు నాశనం అయిపోతుంది, మనకేం వస్తుంది? అవును కదా. మనం ఒకసారి అంటాం, మనకు బాధ కలిగినప్పుడు, బాధ శత్రువు కూడా రావద్దు. నేను కొన్ని బాధల గురించి నేను అనుభవించాను. పంటి నొప్పి వస్తుంది, ఒక్కొక్కసారి ప్రాణం అంతా విలగల్లాడిపోతే పకోడికి కూడా రావద్దు అనిపిస్తుంది. కిడ్నీ స్టోన్ వచ్చిన వాడిని అడిగితే ఆడు చెప్తాడు, పకోడికి కూడా ఇది రావద్దు అంటాడు. ఆయన అనుభవాలు. కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్న వ్యక్తి మొట్టమొదటిసారి వచ్చి, ఒరే ఇంకా నువ్వు ఇది 5 రోజులు భరించాలరా, వారం భరించాలరా, మరి ఇదే నొప్పి వారం రోజులు ఉంచుకుని భరిస్తావా, లేకుంటే నీ ప్రాణం తీసుకున్నప్పుడు, అంటే ప్రాణం దేవుడు తీసేస్తాడు, ఒక్క క్షణంలో నీకు సమాధానం నెమ్మది వస్తుంది పరలోకం అంటే, వాడు రెండోది అడుగుతాడు, తీసేసేయాలి, ప్రాణం తీసేసి. ఎందుకంటే అంత బాధ అది పుస్తకాల్లో రాశాడు. అర్థమవుతుందా? అంత బాధ ఉంటుంది. కాబట్టి మనుషులుగా మనం శత్రువుకే ఒక బాధ, అనారోగ్యం, అటువంటి ప్రయాస రావద్దని అనుకుంటున్నాం. మరి నాశనం. కాబట్టి మనం ప్రేమించే వాళ్ళ విషయంలో, కుటుంబాల విషయంలో, మన బిడ్డల విషయంలో మనకి ఎంత ప్రేమ ఉండాలో, ఆలోచన ఉండాలా. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? పాతాళంలో ధనవంతుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతూ దాహంతో ఉంటూ ఎంతో వేదన గుండా వెళ్ళి, అబ్రహామా నా తండ్రి, నాకు 5 ఉన్నారయ్యా. ఎవరో బ్రదర్స్ 5 ఉన్నారయ్యా. వాళ్ళు కూడా వాళ్ళు కూడా చస్తే ఇక్కడికే వస్తారు. ఎందుకు? నేను బ్రతికినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. మరి వాళ్ళైతే ఇక్కడికి రావద్దు. లాజర్ నా పంపవా? వాళ్ళైతే ఇక్కడికే రావద్దు. ఎందుకంటే ఇది ఎంతో వేదనకరమైన స్థలం, ఇది నరకం. ఈ నరకంలో వాడు పడొద్దయ్యా, లాజర్ ఒక్క మారు పంపు బాబు, వాడు మారు మనసు పొందుతారు అంటున్నాడు. అంటే నరకంలో ఉండి కూడా ఆయన ఎంత ఆలోచించాడు చూసారా? నరకం అనేది అంత వేదనకరమైనది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక మనిషి వాడు జీవితంలో జీవిస్తూ ఆడు పతనం అయిపోయిన పాప జీవితంలోనే ఆడు నేను ఇంకా ఏదో జీవితంలో బ్రతికి పట్టగట్టి రేపొద్దున చచ్చిన తర్వాత ఏదో స్వర్గంలో పడతాను అని వాడు నరకపు గడియల మీద చేతులు పెట్టి వాడు పడేంత వరకు కూడా కనికరం చూపుతాడంట, చివరి క్షణంలో కూడా. అంటే దేవుడు కనికరం అంత గొప్పది. నేను సురేష్ గారి మామ విషయంలో కూడా అదే. ఎందుకంటే చివరి రోజుల్లో దేవుడు ఆయన పరిచయం చేసి కృపణించాడు. ఆయన బైబిల్ చేత పట్టుకున్నాడు, ప్రార్థన అంగీకరించాడు, ప్రార్థనతో ఏకీభవించాడు. అవునా? ఎన్నో రాత్రులు నాతో ప్రార్థించాడు కలిసి. యేసునామని పిలిచాడు, యేసునామలో రక్షించమని అడిగాడు, యేసునామలో స్వస్థపరచమని అడిగాడు. దేవుడు కూడా ఆయన్ని 11వ తారీఖుని తీసేసుకుంటున్నానని ముందుగానే చెప్పాడు. అటు రీతిగా దేవుడు ఏం చేశాడు? 11వ తారీఖుని తీసేసుకున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఆయన ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? చివరి క్షణంలో. కాబట్టి దేవుని ప్రేమ ఇలా ఉంటుంది. కానీ మనుషులుగా యోనా స్వభావం మనలో ఉంటుంది. అందుకే యోనా అన్నాడు, నేను ఇక బ్రతుకుడు కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుము అన్నాడు. యోనా చేసిన ద వర్స్ట్ ప్రేయర్ అన్నమాట ఇది. బైబిల్లోనే ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్, అంటే చెడ్డ ప్రార్థన. జ్ఞాపకం చేసుకుందాం, ఒక వర్స్ట్ ప్లేస్ లో ఉండి ద బెస్ట్ ప్రేయర్ చేసాడు యోనా. ఈ 2 రికార్డులు ఆయన జీవితంలో ఉన్నాయి. 2 రికార్డులు ఏంటి? ఆ 2 రికార్డులు వరస్ట్ ప్లేస్ లో ఉండి బెస్ట్ ప్రేయర్ చేశాడు. ఎక్కడ?
తిమింగలపు కడుపులో, సముద్రపు అడుగు భాగంలో, పర్వతాల యొక్క పునాదుల్లో ఉండి, అంటే భూమి అగాధంలోనికి, పాతాళంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రార్థన చేశాడు. మరి ఇంతవరకు ఎవ్వరు కూడా ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రార్థనకి జవాబుగా బతికి బట్టగట్టినోళ్ళు మనం చూడాల. అంటే ఎంత వర్స్ట్ ప్లేసో అక్కడి నుంచి బెస్ట్ ప్రేయర్ ఆ ఎంతని పరలోకానికి వెళ్ళింది. జవాబు వచ్చింది. ఏమన్నాడు? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును, నేను బయటకు వచ్చాను, రక్షించబడ్డాను అన్నాడు. ఇక్కడ బెస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఎంత బెస్ట్ ప్లేస్ అంటే, సరే నాలాంటి సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త చేయడాన్ని బట్టి, ఒక సభలో మాట్లాడడాన్ని బట్టి 1000 మంది రక్షించబడ్డారు అనుకో, 10,000 మంది రక్షించబడ్డారు అనుకో, ఒక 50,000 రక్షించబడ్డారు అనుకో, ఎంత తప్పిపోయిపోతామో, ఎంత సంతోషం ఉంటుందో. 3 రోజులు అన్నారు క్యాంపులో. బిలీ గ్రహం గారు అటువంటి పరిచర్య చేశారు. బాక్సింగ్ గారి పరిచర్య ఆ రీతిగా జరిగింది. డానియల్ గారి పరిచర్య. సో ఈ రీతిగా వాళ్ళకి ఎంతో సంతోషం ఉంటుంది పరిచర్య ద్వారా. కానీ ఈ మనిషి ఒక్కరు పూట చేసిన పరిచర్య ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? 6 లక్షల మంది. దాంట్లోనే 1,20,000 మంది పిల్లలు ఉన్నారంట. అందరూ దేవుని కృపను బట్టి ఆ నాశనం నుంచి రక్షించబడ్డారు. మరి ఎంత సంతోషం ఉండాలి ఆయనకి, అవునా? ఒకడు పోగొట్టుకున్న పరిచర్య ఈయనకు వచ్చింది. మొదటి పిలుపును కూడా ఈయన పోగొట్టుకుంటే మరి రెండో పిలుపును దేవుడు కనికరించాడు. మరి చిన్న పరిచర్య ద్వారా అంత గొప్ప అద్భుతమైనటువంటి రిజల్ట్. కానీ ఈ వ్యక్తి ఏమంటాడంటే, నన్ను చంపేరాదా అంటే హృదయం ఏమైంది? మారల. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. యోనాకి దేవుడు తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని బయలుపరిచాడు. బాబు, ఇది నా చిత్తం, ఇది నీ కొరకైన ఉద్దేశం, కాబట్టి నువ్వు నినివే పట్టణానికి వెళ్ళంటే మనసు తిప్పేసుకున్నాడు. మనిషి కూడా తిరిగిపోయాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దిగువకి వెళ్ళాడు, యొప్పేకి. ఇంకెక్కడికి వెళ్ళాడు? టికెట్ కొని పడవలో దిగువకి వెళ్ళాడు. ఇంకెక్కడికి వెళ్ళాడు? పడవలో దిగిరికి వెళ్ళిన వ్యక్తి అన్యులైన వాళ్ళు, ఈడు వల్లేరా మనకింత ప్రమాదం, ఈడు వల్లేకేరా ఇంత మన ప్రాణ భయం, నష్టం జరిగిందని వీడిని ఎత్తి సముద్రంలో పడేస్తే గాని నెమ్మది వస్తుందని వాళ్ళు ఏం చేశారు? ఎత్తి సముద్రంలో పడేస్తే సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. అదవుతుందా? ఇంకా దిగునే, ఇంకా దిగునే, ఇంకా దిగునే. అంటే అదో పాతాళానికి అన్నట్టు అట్టడికి వెళ్ళిపోతా ఉన్నారు, దిగజారిపోతా ఉన్నాడు. జీవితంలో దిగజారిపోతున్నాడు. ఎందుకు దిగజారిపోయాడు? దేవుని నుంచి దూరంగా మనసు తిప్పుకున్నాడు. మనిషి కూడా తిరిగిపోయాడు. దేవునికి వీపు చూపిస్తున్నాడు. దూరంగా పరిగెట్టాలతో పారిపోతున్నాడు. ఇంకంతే దేవుడు తిమింగలం పంపించి ఆ తిమింగలం మింగి, ఆ తిమింగలం కూడా దాంట్లో అడుగు భాగాలకు వెళ్ళిపోయి మొత్తానికి పాతాళంలోకి వెళ్ళినట్టుగా సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. దేవుడు మరలా కలుగు చేసి అద్భుతాలు చేసి ఆయన విడిపించి నినివే పట్టణానికి తీసుకొచ్చి రెండవ మారు కూడా కనికరం చూపి దేవుడు వాడుకుంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన మనసు మారలా, హృదయం మారలా. ఏం మారింది? శరీరం మాత్రం తిరిగింది. ఏమైంది? శరీరాన్ని దేవుడు శిక్షించాడు కాబట్టి శరీరం మాత్రం నడుచుకుంటూ వచ్చింది నినివే పట్టణం. నోరు ప్రకటించింది, కార్యం జరిగింది. కానీ మనసు మారిందా? మనసు మారలా. అందుకోసం దేవుడు వేసాడంటే, బాబు వీరందరూ రక్షించబడ్డారు, నాకు సంతోషమే. మన సేవకుడే తప్పిపోయాడు. అవునా? సేవకుడు తప్పిపోయాడు. మన తప్పైన కుమారుడి స్టోరీ జ్ఞాపకం చేసుకున్నావా? ఎక్కడో దూర ప్రయాణం వెళ్ళిపోయి తండ్రి ఆస్తంతా పాడు చేసి, అవునా, తండ్రి ఆస్తంతా పాడు చేసుకుని పందులతో కూడా ఉండి ఆ పుట్టు మేపుతూ అది తినాలి అని ఆశపడినటువంటి ఆ కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడు? దర్శించాడు, మారు మనసు ఇచ్చాడు. ఆ కుమారుడు ఇంటికి వచ్చి, తండ్రి నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, క్షమించు అని తగ్గించుకుని పాపానికి క్షమాపణ అడిగితే తండ్రి ఇంట్లోకి చేర్చుకున్నాడు. పూర్వ వైభవాన్ని ఇచ్చాడు. సంతోషించి ఆనందించి మనం అంతా కూడా పండగ చేసుకుందాం అన్నాడు. కానీ ఇంట్లో ఉండే అన్న ఏమన్నాడో తెలుసా? నేను ఇంట్లోకి రాను, నేను ఇంట్లో అడుగు పెట్ట. నాకు ఎప్పుడైనా ఒక గొర్రెనిచ్చావా, ఒక మేకనిచ్చావా, నీ బంగారు పెట్టావా, నన్ను గురించి ఇంట్లో ఏదైనా ఇల్లు చేసావా? ఏమి చేయలేదు, నేను ఇంట్లోకి రానన్నాడు. బతికినాడాడు తండ్రి బయటకు వచ్చి, ఒరే నాన్న, ఈ ఆస్తి అంతా నీది కాదా? వాడు నీ తమ్ముడు కాదా? నువ్వెందుకు ఇంత బాధతో ఇంత కోపంతో ఊగిపోతున్నావు అన్నాడు. నేను రానన్నాడు.
ఎంత గొప్ప కార్యం జరిగిందో. అవునా? నశించిపోయిన వాడు దిగజారిపోయిన వాడు మరలా తిరిగి ఇంటికి వచ్చాడని తండ్రి సంతోషిస్తే అన్న సంతోషంలో పాల్గొన్నాడా? ఆనందించాడా? కలిశాడా? ఏమీ లేదు. అలా ఉన్నాడు యోనా. దేవుడు అద్భుత కార్యం చేసి అంతమందిని రక్షించినప్పుడు యోనాకి ఏమి లేదు, సంతోషం లేదు. ఎలా ఉన్నాడు? తప్పైన కుమారుడు ఇంట్లో పెద్దన్నలాగా ఉన్నాడు. మన స్వభావాలు కూడా మారాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే సొర చెట్టు ఒకటి వేసాడంటే, పందిరి వేసుకుని కూర్చుని చూస్తున్నాడు కదా, సొర చెట్టు వేసాడు. సొర చెట్టు అలాగ రాత్రి మొలిసి అసలు చల్లగా ఉంది. సొర చెట్టు కింద ఉన్నంత చల్లదనం మరే చెట్టు కింద ఉండదు. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే గాలి ఒక ఏసీలో నుంచి వచ్చినట్టు వచ్చింది. ఎందుకని? దాంట్లో బొండు ఉంటది కాబట్టి. మనోడు ఎంత ఆనందించాడు. ఈ ఎర్ర టెండ్లో ఇంత చల్లదనం ఎవరు అనిపించట్లా, ఈయన ఒక్కడు తప్ప. వాళ్ళందరూ ఇంకా పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు, హ్యాపీ. కానీ రాత్రి దేవుడు ఏం చేశాడు? ఒక పురుగు పుట్టించాడంట. సుఖమంతా పోయింది, సొర చెట్టు అంతా ఎండిపోయింది. ఎంత బాధ వచ్చి పడిందో. మరి రెండో రోజు ఎర్ర కండకి ఎంటనే దేవుడు మళ్ళీ చంపే అంటాడు. ఎంత బలహీనమైన మాట అంటున్నాడు. మళ్ళీ చంపే, నా ప్రాణాన్ని తీసేసుకో. ఎందుకు? అరే ఈ ఎండలో ఎవడయ్యా, నేను ప్రకటించడానికి వచ్చి ఈ ఎండలో నన్ను చంపుతావు? ఎంత వేడి గాలి, సొమ్మసీలు పోతానా? నువ్వు నన్ను చంపే రాదు, ఈ సొర చెట్టును కూడా తీసేసావు. దేవుడు అన్నాడు, అరే ఒక్క రాత్రిలో వచ్చిన ఈ సొర చెట్టు, దాని నీడ నువ్వు కోల్పోయావు, ఎంత బాధపడ్డావే. చూడయ్యా బాబు, 1,20,000 మంది కుడి ఎడమలు తెలియని చిన్నపిల్లలాడు, నా ఉగ్రత తీర్పు వారి మీదకి వస్తే వారు నశించిపోరా అని ప్రశ్న. ఆ ప్రశ్నతోనే యోనా గ్రంథం ముగిసింది. మరి మన జీవితాల్లో మనం కూడా ప్రశ్నించుకుందాం. మన అవిధేయత, మన పాపం, మన దోషం అనేది మన కుటుంబానికి ఎంత భారంగా మారింది, కష్టంగా మారింది. దానివల్ల ఎంత శ్రమ అనుభవిస్తున్నాం. తల్లిదండ్రులుగా, తల్లిగా, తండ్రిగా మన యొక్క బలహీనత, మన బుద్ధిహీనత, మన ధిక్కారం, దేవునికి లోబడకపోవడాన్ని బట్టి కుటుంబం మీదకి ఎంత శ్రమ తెచ్చుకుంటున్నామో, ఎంత బాధ తెచ్చుకుంటున్నామో. మరి మనం ప్రభు సన్నిధానంలో మారు మనసు పొందకపోతే, మనం తగ్గించుకోకపోతే దేవుని యొక్క కనికరాన్ని పొందలేము. ఆ కీడు నుంచి తప్పించుకోలేము. దేవుడు కూడా ఆయన ఏదైతే మన జీవితాలకు నష్టం, శ్రమ వస్తుందంటున్నాడో దాని నుంచి మనం తప్పుకోలేము. దేవుడు ఇప్పటికే మన జీవితాల్లోనికి, మన ప్రార్థన ఆత్మతుందాం, ఇప్పుడే దేవుడు మన జీవితాల్లోనికి ఎన్నో పురుగులు పంపాడు. పురుగేంటి? అక్కడ మన జీవితాల్లోకి వచ్చిన పురుగేంటి? అక్కడ పచ్చదనాన్ని తీసివేయడం, పచ్చదనాన్ని తొలిసివేయడం, ఆ జీవాన్ని చంపడం. యోనాకి ఆధారమైనటువంటి ఆ సొర చెట్టుని చంపాల, దాంట్లో జీవాన్ని తీసేయాల, దాన్ని తొలిచేయాలి, ఎండగట్టాలి. మరి మన జీవితాల్లో కూడా దేవుడు మారు మనసు ఇవ్వడానికి, పశ్చాత్తాపాన్ని తీసుకురావడానికి ఎన్నో పురుగులు వాడుకున్నాడు కదా. డబ్బు అనే పురుగులు వాడుకున్నాడు, శ్రమ అనే పురుగులు వాడుకున్నాడు, ఆరోగ్యం అనే పురుగులు వాడుకున్నాడు. దేవుడు మన జీవితంలో అనుమతించాడు అనారోగ్యాన్ని, డబ్బుని మన జీవితంలో లేకపోవడం. మనం ఎంత చేసినా మనకి ఇదిగో పురుగు తినేసినట్టుగా మన జీవితాల్లో అభివృద్ధి లేకపోవడం, చేస్తున్న దాంట్లో అభివృద్ధి లేకపోవడం, వర్ధల లేకపోవడం, ప్రయత్నాల్లో వర్ధల లేకపోవడం. ఇదంతా కారణం ఏంటంటే మనం మారు మనసు పొందాలని, మనం దేవుని యొక్క క్షమాపణ కొరకు మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలని దేవుడు మన జీవితాల్లో కలగజేసుకుంటున్నాడు. దేవుని యొక్క కృపా కనికరం కొరకు మనం ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపంతో మన దేవుని వైపు చూద్దాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన జాలి కనికరం కలిగిన మంచి దేవుడు. ఆయన క్షమించడానికి, ఆయన ఎంతో గొప్ప వాత్సల్యం చూపడానికి ఆయన మనపై దృష్టి పెట్టి ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో మనకు తెలియకపోయినా, వెనకపడకపోయినా, చూడకపోయినా అద్భుతాలు చేస్తున్న దేవుడిగా ఉన్నాడు. యోనా జీవితంలో యోనాని మార్చడానికి, ఆయన హృదయాన్ని మార్చడానికి దేవుడు 7 అద్భుతాలు చేశాడు. మన జీవితాల్లో వాడుకుంటున్నాడు దేవుడు. మనుషులు వాడుకుంటున్నాడు ప్రార్థించడానికి, ప్రోత్సాహపరచడానికి, హెచ్చరించడానికి. సృష్టిని వాడుకుంటున్నాడు దేవుడు. కాబట్టి మనం గ్రహిద్దాం, మారు మనసు పొందుదాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ వర్తమానం ద్వారా మాతో మాట్లాడమని స్తుతిస్తున్నాం. మా హృదయాలను సరి చేసుకుంటున్నాం. నీ వైపు మా కనులు ఎత్తుతున్నాం. మా పాపమును క్షమించి నా దేవా మమ్మల్ని అంగీకరించమని, నీవు మా జీవితాల్లో చేయదలసిన మీరు ఉపకారం చేయమని ప్రార్థిస్తున్నాను. నా దేవ, మాపై ఉన్న కీడు, మాపై ఉన్న దోషం, మాపై ఉన్నటువంటి సాతాను యొక్క శ్రమను
తీసివేయండి, క్షణమే కొట్టివేయండి. కనికరం చూపండి, క్షమించండి అయ్యా. మమ్మల్ని అంగీకరించండి, మా కుటుంబాలను అంగీకరించండి. నువ్వు మేలు చేయి, మా జీవితాలు అభివృద్ధి కావాలి, ఆశీర్వాదం పొందాలి. ప్రభా, నీ కనికరం మాపై వెండుగా నిలుచును గాక. మా ప్రియుల మీద మీ కృపా కనికరం వాత్సల్యత ప్రతి ఉదయము ఆకాశము మంచు వలె కురవాలని మొరపెడుతూ ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తిని కనికరించండి ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాన్ని కనికరించండి, మీరు అంగీకరించమని యేసు ప్రభువారి సర్వశక్తి కలిగిన కనికరం చూపు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.